హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఉగ్రవాద దాడిలో చనిపోయిన అమరవీరులు 26 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఈ నివాళులు అర్పించిన తర్వాత తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా వైజాగ్కి చెందిన చంద్రమౌళి కానీ, నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్ వీళ్ళిద్దరికీ కూడా ఆర్థిక సాయం అనేది ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అదే సభా వేదికగా ముఖ్యంగా పాకిస్తాన్‌కి మద్దతు తెలుపుతున్నారు. పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తున్నారు. అటువంటి నాయకులందరూ కూడా ఆ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొద్దిమంది నాయకులు చాలా కీలకంగా మాట్లాడడం జరిగింది. నేను చూశాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. దానికి ముఖ్యంగా నిన్న తెలంగాణ భువనగిరి లోక్సభ ఎంపీ అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి కొంత అతిగా మాట్లాడడం జరిగింది. అది ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు అనూహ్యంగా ఏదో ప్రజల మద్దతుతో డిప్యూటీ సీఎం అయిపోయారు. ఇక్కడ రాజకీయాల్లో మాట్లాడవలసింది వేరు. మీరు ఎవరో స్క్రిప్ట్ ఇస్తే అది చూసి సినిమాల్లో చెప్పినట్టు రాజకీయాల్లో పనికిరాదని చెప్పి విమర్శించడం జరిగింది. అంతేకాకుండా మీ నాయకుడైన మోదీకి భజన చేస్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా సెక్యులరిజం అనే పేరుతో మేము ఉండడం వల్ల ఈరోజు దేశమంతా కూడా మత సామరస్యంతో ఉంటుంది. ముఖ్యంగా బీజేపీ మత రాజకీయం, కుల రాజకీయం చేస్తుంది. అందుకే ఈరోజు 26 మంది చనిపోయారని చెప్పి ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల గురించి ఏం తెలుసు, ఏం మాట్లాడుతున్నారని చెప్పి విమర్శించడం జరిగింది. మరి ఇక్కడ ఈ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈయన బాగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మత సామరస్యంతో సెక్యులరిజం అనే పేరుతో కాంగ్రెస్ ఉంది అని చెప్పి ఈయన చెప్తున్నారు కదా. 2014 నుంచి 2025 వరకు ప్రజెంట్ ఉన్నంత వరకు కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఈ బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం ఎన్ని ఉగ్రవాదులు దాడి జరిగినాయి, ఎన్ని బాంబ్ బ్లాస్టులు జరిగినాయి అనేది ఒక్కసారి వివరాలు తెలుసుకోండి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఎన్ని ఉగ్రవాదుల దాడులు జరిగినాయి, ఎన్ని బాంబ్ బ్లాస్టులు జరిగినాయి, ఎంతమంది చనిపోయారు, అసలు ఉగ్రవాదులు ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వ్యతిరేకించడం కానీ, వాళ్ళని చంపివేయడం కానీ, వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఎప్పుడైనా చేసిందండి? ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా ఎంపీ గారు, బీజేపీ మత రాజకీయం చేస్తుంది, పవన్ కళ్యాణ్ వాళ్ళకి భజన చేస్తున్నాడని చెప్పి. మరి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని బాంబ్ బ్లాస్టులు జరిగినాయి, ఎంతమంది ఉగ్రవాదులు దేశం నడిబొడ్డున, ఈవెన్ జమ్మూ కాశ్మీర్ ఇటువంటి దేశ సరిహద్దుల్లో కాదండి, దేశం నడిబొడ్డున ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ, ముఖ్యంగా హైదరాబాద్లో కానీ ఇటువంటి ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్టులు జరిగినాయి. కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగినాయి ఇవన్నీ. కొన్ని వందల మంది ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదైతే ఉగ్రవాదులు జరిగాయో ఆ దాడులకు సంబంధించిన స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశ నడిబొడ్డులు అంటే హైదరాబాదు, బెంగళూరు, ముఖ్యంగా ముంబాయి, ఢిల్లీ ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా స్లీపర్ సెల్స్ కింద ఉండి మన దేశంలో ఉండి పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడికి చేరవేయడం జరుగుతుంది. మరి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా జరిగిందండి. కనీసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది పాకిస్తాన్ ఆక్రమించిన ప్రదేశం అని ఏదైతే చెప్తున్నారో ఆ ప్రదేశాన్ని విడగొట్టగలిగారండి. ఆర్టికల్ 370 అనేది రద్దు చేయగలిగారా? అక్కడ జమ్మూ కాశ్మీర్లో కనీసం ఎన్నికలు పెట్టగలిగారా? అక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థాపించగలిగారా? అభివృద్ధి చేయగలిగారా? కనీసం పర్యాటకులు వచ్చే విధంగా, అక్కడ అభివృద్ధి చేసే విధంగా, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అంతా కూడా సరిచేసే విధంగా ఎప్పుడైనా చేయగలిగారా? ఇవేవి జరగలేదండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఇవేవీ జరగలేదు. కేవలం బీజేపీ వచ్చిన తర్వాతే ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఇప్పుడు అక్కడ భూముల వాల్యూ పెరిగింది. అక్కడ పర్యాటకులు వెళ్ళడానికి, అక్కడ బతికే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది. కొన్ని వందల మంది అక్కడ పర్యాటకం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ బీజేపీ వచ్చిన తర్వాత దేశాన్ని ఎంత బలంగా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది మోదీ గారు వెనకున్న నాయకులకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఏదో అత్తగారింటికి అల్లుడు వచ్చినట్టు దొడ్డిదారిలోని ఉగ్రవాదులే కానీ, పాకిస్తానీ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భారతదేశంలోకి అడుగుపెట్టి ఈరోజు భారతదేశంలో వాళ్ళు స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారు. అవి ఎవరికి తెలియనో కాదు. ఎక్కడో ఎందుకండి, మన తెలంగాణ రాష్ట్రంలోనే, మన హైదరాబాద్ నడిబొడ్డున సిటీలోనే ఓల్డ్ సిటీ, పాత బస్తీ, చార్మినార్ అనే ఏరియాలో పాకిస్తాన్కి సంబంధించిన చాలామంది
స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాదుల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ముస్లిం మతం కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, జిహాద్ అని చెప్పి ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్లో ఉన్నారండి. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నేతలు ఎవరైతే పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తున్నారో, మీరు ఆ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి అనడం తప్పు అనిపించినప్పుడు, మరి గతంలో మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన అద్దంకి దయాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఐ లవ్ పాకిస్తాన్, నేను పాకిస్తాన్‌కి మద్దతు తెలుపుతాను, నాకు పాకిస్తాన్ అంటే ఇష్టం అని చెప్పి మీడియా ముఖంగా డిబేట్‌లో మాట్లాడడం జరిగింది. మరి కాంగ్రెస్ నేతలు ఎప్పుడు ఆ విషయం గురించి ఎవ్వరూ కూడా ఖండించలేదు. ఎవ్వరూ కూడా ప్రస్తావన తీసుకురాలేదు. కనీసం అది తప్పు అని చెప్పి ఎవరూ కూడా వ్యతిరేకించలేదు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో రాజ్యాంగ హక్కులు కల్పించుకొని, పౌరసత్వం కల్పించుకొని, ఇక్కడ ఒక రాజకీయ నాయకుడి కింద ఉండి కొన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించుకునే వ్యక్తులు కూడా పక్క దేశమైన, మనకి శత్రు దేశమైన పాకిస్తాన్‌ని పొగడ్డం అనేది చాలా దురదృష్టకరం. ఆ దేశానికి సపోర్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ గారు మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు భువనగిరి ఎంపీ అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్‌కి ఏమీ తెలీదని. ఆ పవన్ కళ్యాణ్‌కి ఏమీ తెలీదన్న వ్యక్తే 2014లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా ఓవరాల్‌గా అధపాతాళానికి తొక్కే విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో బలంగా నొక్కిపెట్టి మీ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బతుకుందని చెప్పి ఎవరు అనుకోరు. ఇంకొక 10 ఏళ్ళైనా గానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పైకొస్తదనే మాట రాదు. అది పవన్ కళ్యాణ్ చేసిన దెబ్బ. పవన్ కళ్యాణ్ 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఎన్డీఏ కూటమి పొత్తు పెట్టుకున్నాడు. దాదాపు 130 పైచిలకు సీట్లను గెలిపించి కాంగ్రెస్ పార్టీని అధపాతాళానికి తొక్కాడు. మరి అదే పవన్ కళ్యాణ్‌కి ఏమీ తెలీదు అంటున్నారు కదా! మరి అదే పవన్ కళ్యాణ్ మీరు స్క్రిప్ట్ చూసి చదువుతున్నారంటారు కదా! దమ్ముంటే ఏ విషయం మీదైనా సరే పవన్ కళ్యాణ్ గారితో డిబేట్‌లో దిగండి. దేశంలో ఎటువంటి అంశమైనా కానీ, అది మతానికి సంబంధించి కానీ, కులానికి సంబంధించి కానీ, రాజ్యానికి సంబంధించి కానీ, రాజకీయాలకు సంబంధించి కానీ, దేనికి సంబంధించిందనే కానీ దమ్ముంటే పవన్ కళ్యాణ్‌తో డిబేట్ కూర్చొని మాట్లాడండి. ఇవే మాటలనేవి. ఈరోజు కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పొడుచుకొచ్చేస్తుంది. కాంగ్రెస్ నాయకులందరూ కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక శత్రువులా చూస్తున్నారే. మరి మీరు చేసిన పనులన్నీ కూడా గుర్తురాలేదు. ఈరోజు దేశం అనేది ఎంత దౌర్భాగ్యమైన స్థితికొచ్చిందనంటే, పక్క దేశమైన పాకిస్తాన్ అనేది మన మీద ఎంత అరాచకత్వంగా, మన మీద ఎంత కుళ్ళు కుతంత్రాలు కుళ్ళుతుందంటే, అమాయకులైన 26 మంది హిందువులు చంపేసిందనంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. కనీసం 26 మంది హిందువులు చనిపోతే కనీసం కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలియజేయలేదు. కనీసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలేదు. ఎక్కడో అరవకొరవ పెట్టడం జరిగింది. అది కూడా రాహుల్ గాంధీ గారు ఏమనుకుంటారు, మనం ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాము, కేంద్రంలో మళ్ళీ మన మీద మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుద్ది అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఏదో కొద్దిపాటిగా నివాళులు అర్పించడం జరిగింది తప్పితే, మిగిలిన నాయకులు ఎక్కడా కూడా నివాళులు అర్పించినట్టు మీడియాలో కథనాలు లేవు. అది అర్థం చేసుకోవాలండి. నేను చాలా ఓపెన్‌గా చెప్తున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దేశం అనేది ఈరోజు ఉగ్రవాదులు ఎంత దారుణంగా మన దేశంలో ఇలా ఉన్నారంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే మేము సెక్యులరిజం, మేము సూడో సెక్యులరిస్టులు, మేము అన్ని మతాలను సమానంగా చూస్తామని ఏదైతే అంటున్నారో, మీ వల్లే ఈరోజు భారతదేశం అనేది ఇలా తయారయ్యింది. ఈరోజు ఉగ్రవాదులు నడిబొడ్డులోకి వచ్చి చంపేస్తాము, ముఖ్యంగా హిందువులే చంపేస్తామని చెప్పి ఇంత దారుణంగా బెదిరిస్తున్నారంటే కారణం కాంగ్రెస్ ఇచ్చిన చనువే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇండియా బోర్డర్‌లోకి వచ్చిన ప్రతి ఉగ్రవాదిని కూడా వెంటనే కూడా వాళ్ళని అంతం చేసినట్లయితే ఈరోజు ఉగ్రవాదం అనేది ఇంత దారుణంగా ఉండేది కాదు. మరి ఇవేవి కూడా తెలీవు. అద్దంకి దయాకర్ గారు ఏకంగా ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పారు. మరి అది తప్పు కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాంగ్రెస్ నాయకులకి ఇండియా ఇష్టం లేకపోతే పాకిస్తాన్ ఇష్టమైతే అక్కడికి వెళ్ళిపోండి అని అంటే తప్పైపోయిందే. మీరు అర్థం చేసుకోవాలండి. మీరు 70 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న ఒక ప్రధానమైన పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ ఎలా వ్యవహరించింది, ఈరోజు రాష్ట్ర భవిష్యత్తే గానీ, దేశ భవిష్యత్తే గానీ, ముఖ్యంగా దేశంలో ఉన్న ప్రజల భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉన్నదనేది మీరు అర్థం చేసుకున్న తర్వాత మాట్లాడాలండి. ఇది కరెక్ట్ కాదు సార్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచించి కీలకంగా మాట్లాడడం జరిగింది. మీరు పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్‌ని విమర్శించండి. మీరు పాకిస్తాన్‌కి సపోర్ట్ చేయడం లేదు, మీరు భారతీయులే, మీరు భారతదేశంలో పుట్టారు, మేము భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాము అని అంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారి మాటలకి మీరెవ్వరూ కూడా అడ్డపడన అవసరం లేదు. ఎవరు కూడా ఆయన్ని వ్యతిరేకించనవసరం అవసరం లేదు. మీరు పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్‌ని వ్యతిరేకించండి, తిట్టండి, ఆయన మీద అలిగేషన్ చేయండి. ఏది ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. మొన్న కూడా రీసెంట్‌గా
మోదీ అనే వ్యక్తి దేశంలోనే పెద్ద టెర్రరిస్టు, ముఖ్యంగా మతోన్మాది అని చెప్పి చాలా దారుణంగా షర్మిల గారు మాట్లాడడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా కీలకంగా ఆలోచించి మాట్లాడితే మంచిదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టైం అనేది అయిపోయింది. ఏదో కొద్ది కొద్ది రాష్ట్రాల్లో మీ బలం అనేది ఉంది తప్పితే పూర్తిగా ఎక్కడా లేదు. ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అనేది భూస్థాపితం అయిపోద్ది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా బీజేపీ అనేది హవా ఉంటుంది. అది ఖచ్చితంగా జరిగి తీరుద్ది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో మీరు ఒక్కసారి మీ మాటల్లో ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ఎటువంటి తప్పు లేదు. మీరు కొంత సరి చేసుకొని మాట్లాడుకుంటే అందరికీ మంచిదే.